నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? కుంభరాశి వారికి ఈ యొక్క శని తిరోగమనము అంటే శనేశ్వరుని యొక్క మార్పు అంటే దృష్టి కేవలము కూడా మనకు కుంభము ఆల్రెడీ మీనరాశిలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క మీనరాశి అంటే వీరికి రెండో భావం. సో ధనభావం, రెండో భావంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ఈ యొక్క వీరి లగ్నంపై పడుతూ ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఈ 3 నెలల్లో జాబ్ లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఎవరైతే నన్ను ఏం చేయరు, నేను చెప్పిందే వేదం, నేను ఇక అంటే నేనే ఇక్కడ అని ఎవరైతే తిష్ట వేసుకొని కూర్చుంటారో, నేనే ఇక్కడ, నాదే ఇది, నేను ఎంత చెప్తే గంత అని అనుకునేటువంటి వారికి ఈ 3 నెలలలో ఇక పరిస్థితి తారుమారైపోతుంది అంతే. సో అసలు కుంభరాశి వారంటేనే వాస్తవానికి ఎంతో గుప్తం, ఏది ఎవరికి చెప్పరు, సింగిల్గా ఉండాలి, ఒక్కరే ఫోన్ ఒత్తుకోవాలి, ఒక్కరే రూమ్లో కూర్చోవాలి, వీరు ఎవరితోనూ కలిసే ప్రసక్తి లేదు, చాలా తక్కువ, మోమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. అంటే కుంభరాశి లక్షణం ఇది. కానీ వారికి ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం కనుక మేబీ సింహ లగ్నమో, తులా లగ్నమో, మకర లగ్నమో, ధనస్సు లగ్నమో పడితే చెప్పలేము. వీరి పరిస్థితులు వేరొక సైకో మెంటాలిటీ ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు వీరు జన్మించినటువంటి సమయానికి కొంత ఇబ్బందికరంగా ఉంటే, ఒక పిచ్చివాని చేష్టలు కానీ, ఒక సైకో మెంటాలిటీ కానీ, అప్పుడే కోపానికి రావడం, నోటికి వచ్చింది మాట్లాడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా కుంభరాశి వారికి బాగుంది. బట్ వారి గ్రహస్థితి ఒకవేళ బాగా లేకుంటే మనం చెప్పలేం. మనం చెప్పేది కేవలం ఒక 35, 135 మందికి మాత్రమే. కనుక ఇది గమనించుకోవాలి. రాహువు ఎవరి జాతకంలో అయితే నీచలో ఉంటుందో, అంటే వృశ్చికములో, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ 3 నెలల్లో ఖచ్చితంగా. సో ఓవరాల్గా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరూ చూడటం లేదని అనుకునే సందర్భంలో ఈ పిల్లిని పాలను దొరకబెట్టే సమయం ఈ 3 నెలలు. సో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి. ఈ టైంలో మనము కళ్ళు మూసుకొని పాలు తాగద్దు. ఓకే, అంటే మనం చేసేటువంటి పనులు, అధర్మమైన పనులు, లంచాలు కానీ ఇంకేదైనా కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఈ 3 నెలలు సైలెన్స్గా ఉండండి. ఉంటే తర్వాత మళ్ళీ 1 సంవత్సరంన్నర మీదే. సో మీ మాటకు ఉన్నటువంటి పవరు కోల్పోబోతున్నారు, ఇది గమనించుకోండి. ఇక అదేవిధంగా కొంత శారీరక ఇబ్బందులు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మ్యారిటికల్ లైఫ్లో కొంత గందరగోళం ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్, నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన, అది కూడా ఏదో చిన్నది కాదు, ఇక రాయల్ ఎన్ఫీల్డే, పెద్ద బండే, అది నా 3 లక్షలు 4 లక్షలు బండి కొనాలనే ఆలోచన ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. కొంత మనీ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటుగా గురువు మీకు పంచమ భావంలో బాగున్నాడు. సంతానం లేని వారికి మంచి సంతానం కలిగిస్తాడు. విదేశీ ప్రయాణం బాగుంది.
సో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే మాత్రము కొంత అనుకూలంగా ఉంది వీరికి కూడా. అది కూడా సెంట్రల్, స్టేట్ కాదు. సో రావాల్సిన ధనము రాకపోగా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది ధనం ఇచ్చిన వారితో. ఈ ధనానికి సంబంధించినటువంటి క్లాషెస్ ఏదైనా పనిచేసే చోట కానీ, ఇప్పుడు ఇద్దరు వర్కర్లు ఒక దగ్గర పనిచేస్తున్నారు, చాలా మంచిగా ఉన్నారు వారిద్దరు. సో కొంతమేర మనీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి ఇద్దరికి గొడవలు కానీ వాగ్వాదాలు కానీ జరిగే పరిస్థితి ఉంటుంది. ఇది కాస్త నలుగురికి తెలవడము లేదా పంచాయతీ దాకా పోయే పరిస్థితి ఉంటుంది. నలుగురు మనుషుల మధ్యకు వెళ్ళి మనం నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఎప్పటికప్పుడు డివోషనల్ వైపుగా మనం అడుగులు వేస్తూ ఉండడం వల్ల ఏది మంచి ఏది చెడు మన మనసుకు తెలుసు కనుక తప్పకుండా మనం అది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. సంతానం కాని వారికి సంతానం ఉంది. కొంతమేర జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఉన్నాయి. స్థానచలనము ఉంది. శత్రువులు మీపై ఇట్లున్నారు, అబ్బా అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారు, ఇట్లున్నది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కోర్టు రిలేటెడ్ కానీ, చెక్ బౌన్స్ కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్లో మీరేమైనా డబ్బుకు సంబంధించిన అలా మధ్యవర్తిత్వానికి పోవద్దు. నేనున్నా ఇగో నా చెక్ అని కానీ, లేదా నేనున్నా నేను కడతా అనే ఏదైనా ఇలాంటి ఇష్యూస్లలో వెళ్ళి ఇరుక్కొని పోవద్దు. ఇదే సమయంలో గుప్త నిధులు అక్కడ ఉన్నది, నువ్వు రా, ఒక్క 2 లక్షలు పట్టుకొని రా, ఒక్క 5 లక్షలు పట్టుకొని రా, ఒక్క 10 లక్షలు పట్టుకొని రా, ఇవే మాటలు. టెంప్ట్ అయిపోయి డబ్బులు పెడతాం. ఇక్కడ ఈ డబ్బులు పోతాయి, అక్కడ ఏముండదు. అంటే ఇలా చాలా జరుగుతాయి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎన్నెన్నో కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మీకు మీరు 4 గోడల మధ్యలో ఉండి మెడిటేషన్ చేసుకుంటూ మంచిగా దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తూ గణపతికి గరకను సమర్పిస్తూ గురు లక్ష్మీ లాకెట్, ఆల్రెడీ గురు లక్ష్మీ లాకెట్ గురించి మనం చెప్తూ ఉన్నాం. సో ఈ గురు లక్ష్మీ లాకెట్ ఇది ఎందుకంటే గోల్డ్ రిలేటెడ్ పెండెంట్ ఇది. సో ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకునేటువంటి విధంగా ఈ యొక్క చైన్ డిజైన్ చేయడం జరిగింది, మన ఓన్ ప్రొడక్ట్ ఇది. సో వారికి సంబంధించినటువంటి ఒక న్యూమరాలజీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని వెనకాల. సో ఓవరాల్గా గురువు శని అనుగ్రహాన్ని మనకిస్తుంది. మన బాడీలో ఎనలేని ఎనర్జీని ఇది ఫామ్ చేస్తుంది. ఇది ఒంటిపై ఉండడం వల్ల మన ఆరా ఎప్పటికప్పుడు చాలా అద్భుతంగా ఉంటూ నెగిటివ్ను దూరం చేస్తుంది ఇది. కనుక ఇది లాకెట్ను ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇట్టి కుంభరాశి వారు, ఆడవారైనా మగవారైనా ఎలాంటి నియమాలు ఉండవు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఓవరాల్గా కుంభరాశి వారికి కొంత అనుకూలంగా మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. సో ఓవరాల్గా కుంభరాశి వారికి కొంత అనుకూలంగానైతే లేదు అని అయితే గమనించుకోండి. ఓవరాల్గా జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.